నీ కోపం నాకు అర్థమైంది. ఆ ఎస్ఐ ఇప్పుడే ఫోన్ చేశాడు. వివరంగా చెప్పలేదు కానీ సాకేత్ని హాస్పిటల్కి తీసుకురావడం తప్పనిసరి అయిందని సారీ చెప్పాడు. ఆ ఎస్ఐ సారీలు ఎవరికి కావాలి? అంత బలమైన కారణం ఏంటట? అదే నేను అడిగాను. ప్రస్తుతం నన్నేమి అడగొద్దు అన్నాడు. మరీ నిలదీస్తే మనకే మంచిది కాదని ఆగాను. అయితే ఆ సీత ఏదో చేసుంటుంది. ఇప్పటిదాకా గెలుస్తూ వచ్చాం, ఇప్పుడు అది నేనే గెలిచాని విర్రవేగుతుంది. నా మొహాన చిటికలు వేసి మరీ ఛాలెంజ్ చేస్తుంది. తలెత్తి దాని మొహంలోకి చూడలేకపోయాను. ఇంకా తలదించుకుని బతకాల్సిందేనా? అలా బతికి కన్నా చావడమే మిన్నా. ఆ పరిస్థితి భాగీరథి బతికుండగా రాదు. ఏంటి రాదు? ఇంత దాకా వచ్చింది, రేపు ఆ పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి? దాని ధైర్యం, ఆ పొగరుబోతుతనం చూస్తుంటే నాకు మనం గెలుస్తామన్న నమ్మకం కలగడం లేదు. అది ఎలాగో అలాగా ఆ సాకేత్ నిర్దోషి అని నిరూపించి బయటికి తెచ్చేలా ఉంది. అంతకన్నా ముందు మనం చెయ్యాల్సింది ఒకటి ఉంది. ఏంటది? రేపే మంగమ్మకు ఆపరేషన్. ఈ ఆపరేషన్ వదిలేసి ఆ ఆపరేషన్ గురించి మాట్లాడతావే? ఎందుకలా రివర్స్ అయింది? చూడు, గెలుపు ఓటమిలు సహజం. పైగా ఆ సీతకి చావు తెలివితేటలు ఎక్కువ. దాన్ని ముందు మనం మానసికంగా దెబ్బతీయాలి. అది కోలుకునే లోపు మన పని మనం పూర్తి చెయ్యాలి. మనం దెబ్బతీస్తే తుంగిపోయే మనుషులా కనిపించడం లేదా సీత? నిన్నటిదాకా మనం ఆడమన్నట్టలా ఆడింది. ఇప్పుడు రివర్స్ ప్లే మొదలుపెట్టింది. అది ఏ ప్లే మొదలుపెట్టినా దానికి మంగమ్మంటే ప్రాణం. అది కోలుకోకుండా చెయ్యాలి. ఎలా సాధ్యం? రేపే ఆపరేషన్. మనం చేయగలిగేది ఏమీ లేదు. డ్యూటీ ప్రకారం డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు, రోగం నయం చేస్తారు. ఆ సాకేత్ ని మనం చేయగలిగిందేంటి? భూరికంపం ఎక్కించడం ఎలా? ఆపరేషన్ సక్సెస్ కాదు. కలకంటున్నావా? కల కాదు, వల పన్నాను. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. 1 by 1 నరుక్కొద్దాం. ఏం చేయమంటావు? వెళ్ళు, వెళ్ళి నేను చెప్పిన పనిలో ఉండు. అలాగే. మంగ, రేపటితో నీ కథ సమాప్తం. ఆపరేషన్ సక్సెస్ అయ్యి మీరు క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలమ్మమ్మ గారు. మీ అందరి ప్రేమాభిమానాలున్నాయి. ఆ దేవుడి ఆశీర్వాదం ఉంది. నాకేమవుతుంది సీత? మీ నమ్మకాలే నాకు ప్రాణాలు పోస్తాయి. అమ్మమ్మ, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉంటేనే మేము ఆనందంగా నీ నీడలో బతకగలం. ఈ విషయంలో సాకేత్ ఇక్కడ లేకపోవడం లోటుగా ఉంది. మంగా, నువ్వు వాడి విషయంలో ఏం దిగులు పడొద్దు. వాణ్ణి ఎలాగైనా నిర్దోషిగా విడుదల చేయించే పూచి నాది. జడ్జి గారి మీద నాకు ఆ నమ్మకం ఉందిలేండి. అలాంటప్పుడు నువ్వు కూడా నాకు న్యాయం చేయాలి. ఆ భగవంతుడు మనకు అన్యాయం చెయ్యలేండి. నీకు మేమున్నాం, మాకు నువ్వు కావాలి. ఆ విషయం భగవంతుడికి తెలిసినానమ్మా. అందుకేగా నేను ధైర్యంగా ఉంది. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ డాక్టర్. సార్, మీరు ఈ మెడిసిన్స్ తీసుకుని ఆపరేషన్ థియేటర్కి పంపించండి. అలాగే డాక్టర్ గారు. రే రఘురామ్, రే. సిస్టర్, డాక్టర్, మేడంని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి. అలాగే డాక్టర్.
అమ్మమ్మ, వచ్చావా? సేమ్ టు సేమ్ ఎక్స్పైర్ అయిన మందులు. ఈ మందులతో ఆ మంగమ్మ ఎక్స్పైర్ అవ్వడం ఖాయం. మరో 2 గంటల్లో ఆపరేషన్కు భయపడి మంగమ్మ గుండాగి చచ్చింది అన్న వార్త బయటకొస్తుంది. తీసుకో. వెళ్ళి నీ పని పూర్తి చేసుకురా. అలాగే అమ్మమ్మ. వెళ్ళు. ఎక్స్పైర్ అయిన మందులు. ఈ మందులతో ఆ మంగమ్మ ఎక్స్పైర్ అవ్వడం ఖాయం. సీత, నేను అడిగింది ఏం ఆలోచించావు? ఏంటది? మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? డాక్యుమెంట్స్ మీద నీ సంతకం కావాలన్నాను కదా. ఏంటి రఘు, అవతల అమ్మమ్మ గారు ఆపరేషన్ థియేటర్లో ఉంటే ఇప్పుడా నువ్వు ఆ విషయం అడిగేది? దేనికైనా సమయం సందర్భం ఉండాలి. సీత, నాకు సమయం లేదు. నువ్వు ఇలా ఆ వంక ఈ వంక పెట్టి డిలే చేస్తుంటే నేను వేరే వాళ్ళ ఎదురు చూడలేను. నాకు వెంటనే డాక్యుమెంట్స్ మీద సంతకం కావాలి సీత. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నాడట. వెనకటికో మూర్ఖుడు. నేను మూర్ఖుడినే తాతయ్య. నాకు మీరేం ఉపదేశాలు సందేశాలు ఇవ్వద్దు. తను సంతకాలు చేస్తే చాలు. అర్థం లేకుండా మాట్లాడుకు రఘు. ఇలా మొండితనానికి పోవడం మంచిది కాదు. చూడు సీత, నువ్వు ఇలా వాయిదాలు వేస్తే నేను విడాకులు ఇవ్వాల్సి వస్తుంది. రఘు, అంతే సీత. తరువాత నీ ఇష్టం. ఏంటే వాడిప్పుడు అన్నది? సంతకాలు చేయకపోతే విడాకులిస్తానంటున్నాడు. మళ్ళీ చెప్పు. సంతకాలు చేయకపోతే విడాకులిస్తానంటున్నాడు. ఆహాహాహాహా, ఆ మాట వింటుంటే ఎంత హాయిగా ఉంది. చక్కగా, మనసుకు ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఉంది. డబుల్ ధమాకా కాదు, త్రిపుల్ ధమాకా తగిలినట్టుంది. అవునమ్మమ్మా, ఒకవైపు సాకేత్ ఉరికంబం, మరోవైపు మంకమ్మ శవయాత్ర, ఇంకోవైపు వీళ్ల విడాకులు. చాలా చాలా గొప్పగా ఉంది. గొప్ప శుభవార్తలు వింటున్నాను. అవును, ఇది మొండికెయ్యాలి, వాడు విడాకులివ్వాల్సిందే. అదిగో లైట్ ఆఫ్ అయింది. ఇంకా సేపట్లో చావు కబురు చెప్పడానికి డాక్టర్ వస్తారు. డాక్టర్ గారు ఎలా ఉంది? 2 స్టంట్స్ కూడా చాలా చక్కగా అమిరిపోయాయి. షీ ఈజ్ సేఫ్.
కాసేపు అయితే రూమ్ షిఫ్ట్ చేస్తా, మీరందరూ వెళ్ళి చూడొచ్చు. అలాగే. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇదేంటి చచ్చిందని చెప్తుందనుకుంటే సేఫ్ అంటుంది, పోయింది అంటుందనుకుంటే అమిరాయి అంటుంది. ఏమైంది ఊర్మిళ? అది నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తాను. మీకు ప్రాణాలు తీయడం తెలిస్తే నాకు కాపాడడం తెలుసు. మీకు కొంపలు కూల్చడం తెలిస్తే నాకు దాన్ని ఎలా నిలబెట్టాలో బాగా తెలుసు. మీరు శిక్షలు వేయించాలని చూస్తే వాటిని ఎలా రద్దు చేయించాలో నాకు బాగా తెలుసు. చిచ్చి, శవాల మీద పేలాలు ఏరుకునే రకాలు మీరు. మీ రాజకీయాలు శకుని ఎత్తులు నా దగ్గర సాగవు. ఏ ఎత్తైనా చిత్తవ్వాల్సిందే. చికెన్ అయినా జాగ్రత్త పడండి, లేకపోతే నా చేతిలో నుంచి చావును మీరు తప్పించుకోలేరు. అన్ని విధాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు. మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఇక ఏ ప్రాబ్లం రాదు. విన్నావుగా మంగ, మెడిసిన్స్ రెగ్యులర్గా వాడాలట. నా ప్రాణం మీద నాకు తీపుండదా ఏమిటి? ఎందుకు వాడినాం? ఏదో ఒకటి ఆలోచిస్తూ అశ్రద్ధ చేస్తావేమోనని తాతయ్య భయం. నాకు వేరే ఆలోచనలే ఉన్నాయిరా, ఒక్క సాకేత్ విషయం తప్ప. మీరు ఆ విషయం మర్చిపోండి అమ్మమ్మగారు. అవునమ్మగారు. అవును, ఎలా అయినా విడుదల చేయించి తీసుకొస్తామని మీకు హామీ ఇచ్చాం కదా. డాక్టర్ గారు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇప్పుడంటే ఇప్పుడు తీసుకెళ్ళొచ్చండి. అయితే త్వరగా వెళదాం పదండి. అన్ని విధాలుగా బాగున్నప్పుడు ఇంకా ఈ హాస్పిటల్ ఎందుకు? ఎవరన్నా నాతో రండి, డిశ్చార్జ్ ఫామ్ రాసిస్తాను. ఒరేయ్, నేను మందులు తీసుకొస్తాను, నువ్వు ఈ లోపు డిశ్చార్జ్ ఫామ్ తీసుకురా. అలాగే తాతయ్య. అమ్మమ్మగారు, మీరు డిశ్చార్జ్ అయ్యాక ఇటు నుంచి ఇటే గుడికి వెళ్దాం. అలాగే సీత. అమ్మమ్మగారు, మనం డిశ్చార్జ్ అయిన వెంటనే ముందు గుడికి వెళ్ళాలి. అలాగే సీత. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అమ్మా సీత, నువ్వు చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. సరే పంతులు గారు, ఏమిటి సీత, ఏమిటా ఏర్పాట్లు? మీ ఆరోగ్యం గురించి మేమంతా హాస్పిటల్లో
మీ కంగారులో ఉండగా మీరు క్షేమంగా తిరిగి కోటికి రావాలని ఇదిగో ఈ ఊర్మిళే ఆ దేవుడికి 108 కొబ్బరికాయలు 1008 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుందమ్మమ్మ గారు. అందుకే తన కోరిక ఆ దేవుడి ముందు మీ కళ్ళ ముందే తీర్చాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాను. ఊర్మిళ, వెళ్ళు, మీ పెద్దమ్మ గారి ఆశీర్వాదం తీసుకో. నేనంటే ఎంత ప్రేమ నీకు. నువ్వంటే నాకు ప్రేమేంటి? గతి లేక నీ కాళ్ళు పట్టుకున్నా. లే, జాగ్రత్తగా నీ మొక్కు చెల్లించమ్మా. అలాగే అమ్మగారు. అమ్మా సీత, ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టాలి. అలాగే పంతులు గారు. ఊర్మిళ, రా, మనం వెళ్ళి కొబ్బరికాయలు కొట్టొద్దాం. రా, పద. ఏంటే అలా చూస్తున్నావు? తప్పు చేస్తున్నావు. నువ్వు చేసిన తప్పులకి కనీసం ప్రాయశ్చిత్తంగా అయినా ఉంటుందని ఈ ఏర్పాట్లు చేశాను. వదల్నా, మిమ్మల్ని వదల్నా. ఇలాంటి మాటలు మాట్లాడే మీ అక్క ఆ దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు ఈ దేవుడి సమక్షంలో ఉండి అవే మాట్లాడుతున్నావు. నువ్వెక్కడికి వెళతావో చూసుకో. అన్యాయంగా నా అక్కని చంపిన సాకేత్ను ఆపవే. అదే నిజమైతే నేను, నువ్వే కాదు, ఆ దేవుడు కూడా ఊరుకోడు. ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఇంకా చూస్తావే, పద, కొబ్బరికాయలు కొడదు గాని. అమ్మ సీత, మొదలు పెట్టండమ్మా. రా ఊర్మిళ, రా. ఏంటి ఆలోచిస్తున్నావు? కొబ్బరికాయ కొట్టు. ఇంకొకటి తీసుకో. అప్పుడే నీరసపడిపోతేలా? ఇంకా చాలా ఉన్నాయి. కొట్టు.